అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 5 శతాబ్దాల స్వప్నం సాకారమైంది. రామమందిరంలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి చత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. రామలల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగింది. నగరమంతా రామ్లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహత్ కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7,000 మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కన పెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అర్ధరాత్రి వేళ అంగన్వాడీల దీక్షను పోలీసులు భగ్నం చేసి అంగన్వాడీలను అక్కడి నుంచి బలవంతంగా తరలించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అంగన్వాడీలను తొలగిస్తూ ప్రభుత్వం చర్యలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై రోడ్డెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగటం దారుణమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తన సహజ సిద్ధమైన వేధింపులు, కక్ష సాధింపు పద్ధతులను అంగన్వాడీలపైన ప్రయోగించడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. నిరసనలను అణచివేయడం, అనైతిక పద్ధతిలో సమ్మెను విచ్ఛిన్నం చేయడం కంటే ఆ సమయాన్ని సమస్య పరిష్కారంపై పెడితే ఇప్పటికే ఫలితం వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కనబెట్టి అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని, వారిని చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని, ట్రేడ్ యూనియన్లు నిర్ణయిస్తే రాష్ట్ర బంద్కు సిద్ధపడతామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని, చర్చలకు ఆహ్వానించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. జగనన్నకు చెబుదాం పేరుతో కోటి సంతకాలతో విజయవాడ చేరుకున్న వేల మంది అంగన్వాడీలపై ప్రభుత్వ పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తూ వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నేతృత్వంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ జగన్ మొండితనం వల్లే అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. ఇంత అహంకారం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఎవరూ లేరని విమర్శించారు. ఆయన అహంకారపూరిత వైఖరితో సమస్యను జటిలం చేశారని పేర్కొన్నారు. తాను చెప్పిందే వేదం అన్నట్లు అరాచక పాలన చేస్తున్నారని అన్నారు. మీకు అడగడం కాదు, మీరు రోడ్డు ఎక్కడం కాదు, సమ్మె చేయడాన్ని మేము సహించము, నా దగ్గర కింద నిలబడి అడుక్కోండి నేను ఇస్తాను అనేది తప్పితే ఇందులో ఏమీ కాదు. నీ అహంకారం వల్ల ఇవాళ సమ్మె జరుగుతుంది. పైగా నీకేమైనా తలకాయ ఉందా నేను అడుగుతా ఉన్నా. నువ్వు వాళ్ళ సమ్మెలోకి పోయినప్పుడు పోతామన్నప్పుడు నువ్వు చెప్పావా? నీ దగ్గరకు వచ్చారు కదా, అయ్యా మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ సమ్మెలోకి పోవద్దండమ్మా మీరు అని నువ్వు చెప్పలే. 26 రోజులు సమ్మె చేసిన తర్వాత నీకు ఎస్మా గుర్తుకొచ్చింది, ఎస్మా అనౌన్స్ చేశావు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏం ప్రకటిస్తూ ఉన్నావు? అందరినీ టర్మినేట్ చేస్తాను, రేపటి నుంచి కొత్త వాళ్ళందరినీ కూడా తీసుకుంటాను. నువ్వు ఇంతమందిని కొత్త వాళ్ళని తీసుకునే అధికారం నీకుంది అని అడుగుతా ఉన్నావు. ఒకవేళ నీకు అధికారం ఉంది అనుకో, ఉన్నంతతో మాత్రాన్ని నువ్వు అంతమందిని ఒక్కసారి తీసేస్తావా?
కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వం చాలా తప్పు చేస్తూ ఉంది, చాలా తప్పు చేస్తూ ఉంది. నాకు ఒకటే గుర్తుకొస్తూ ఉంది, గతంలో కేసీఆర్ ఈ రకంగానే చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి పాపం ఆ యూనియన్లందరూ కూడా మాకు ఏమి ఇవ్వకపోతే మనలే మేము పోయి డ్యూటీలో చేరుతామంటే నేను డ్యూటీలో చేరడానికి కూడా అంగీకరించను అన్నాడు అతను. మీరు డ్యూటీలో చేరడానికి కూడా లేదు, మీరు సమ్మెకు పోయినారు కదా బయటే ఉండండి, బస్సులు నడవకపోయినా పర్వాలేదు, ప్రయాణికులు ఇబ్బందులు పడినా పర్వాలేదు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే యుద్ధం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలపై పోలీసు నిర్బంధాన్ని ఆపి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని అన్నారు. తాము చేపట్టిన దీక్ష నిరవధికమా ఏమిటి అనేది ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి చెప్పుకుందామని వచ్చిన మహిళలపై అత్యంత పాశవికంగా దాడులు చేయించడం అన్యాయమని, క్రూరత్వమని తెలిపారు. కేసీఆర్ ప్రజలను కలవడు, బయట అంతా కూడా కంచె వేసేసాడు, ఎవరు చెప్పింది వినడు, అహంకారం ప్రదర్శించాడు, అందువల్లే పోయాడు. అక్షరం ఈరోజు మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రికి అది వర్తిస్తుందా లేదా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని అడుగుతున్నాను. మీ రాతల్ని మీరు చదివి ఆత్మ పరిశీలన చేసుకోండి, మీకు అర్థమవుతుందని చెప్పని అడుగుతున్నాను. మేము చదువుతున్న మాటలు కాదు, సాక్షి పత్రిక రాసినటువంటి సంపాదకుని పేరు మారిస్తే సరిపోద్ది, మొత్తం యథావిధిగా 100% సూట్ అయిపోద్ది. 1,00,000 మంది అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే మీకు తెలియదా? మా ముఖ్యమంత్రికి తెలియదని మంత్రులు చెప్పడం సిగ్గుచేటు కదా? వాళ్ళు అడుగుతుంది ఏమిటి, మేము అన్ని కోరికలు అంగీకరించేసామంటున్నారు. అన్ని కోరికలు అంగీకరించారు, 10 కోరికలు అంగీకరించిన దాంట్లో గ్రాట్యుటీ, వేతనాలు, మినీ సెంటర్లు, మేజర్ సెంటర్లకు మాత్రం ముఖ్యమైంది. గ్రాట్యుటీ సుప్రీంకోర్టుకు పొమ్మంటారు, అది సలహా పరిష్కారం అయిపోయిందట. మినీ సెంటర్లు, మేజర్ సెంటర్లు చేస్తామన్నారు, ఇంతవరకు జీవో ఇవ్వలేదు. 10 అంగీకరించి 4 జీవోలు ఇచ్చింది. ఇదేనా నిజాయితీ? మీ ప్రభుత్వం యొక్క మాట మీద నిలబడేటువంటి తత్వం ఇదేనా అని అడుగుతున్నాను. మిగతా 6 ఎందుకు ఇవ్వలేదు, ఇష్యూ చేయలేదు? రహదారి భద్రతా సూచికలు సురక్షిత గమ్యానికి మార్గాలని, రహదారి భద్రతా జీవితానికి రక్ష అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో యువతీ యువకులు రోడ్డు భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేడు కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ ఎస్వి నాగేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం పురేంద్ర తదితరులతో కలిసి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు రహదారి భద్రతా మాసోత్సవాలు, రోడ్డు భద్రతా సంకేతాలు, చిహ్నాలు తదితరాలపై రూపొందించిన పుస్తకం, పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ యువత ద్విచక్ర వాహనాలను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేయడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. అలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిమితికి మించి ఆటో డ్రైవర్లు ప్రయాణికులను చేరవేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు ప్రమాదాలకు గురైనప్పుడు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో అనేక మంది క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి బయటపడిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎన్జీఓలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు నెల రోజుల పాటు రహదారి భద్రత పట్ల అటు రైడర్స్కి కానీ అదేవిధంగా ఇతర వాహనదారులందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివిధ కార్యక్రమాలని అంటే రైట్ ఫ్రమ్ స్కూల్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల ఆర్గనైజేషన్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రజలకు సరైనటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం మన జిల్లాలో జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వాముల్ని చేసి ప్రజలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటువంటి చర్యలని చేపట్టడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో అటు జిల్లాకు సంబంధించిన సిబ్బందితో పాటు ఇతర ఎన్జిఓస్ను కూడా ఇన్వాల్వ్ చేసి
ప్రజలకి పూర్తిగా ఈ సమాచారం అందేటువంటి ప్రక్రియని చేయాలని మనం కోరుకోవడం జరుగుతోంది. సో ఆ విధంగా మేము ప్రణాళికను కూడా రచించడం, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయడం లాంటివి జరుగుతాయి. అనంతరం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం పురేంద్ర మాట్లాడుతూ జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్ మార్గనిర్దేశనంతో జిల్లాలో రహదారి ప్రమాదాలను, మరణాలను తగ్గించగలిగామని అన్నారు. మున్ముందు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏకతాటిపై తెచ్చి కలెక్టర్ గారు మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 2023లో మరణాలు తగ్గించారు. దాదాపు 12% తగ్గింది. ఫ్యూచర్లో ఇది 25% దాకా తీసుకెళ్తాం. సో ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా మరణాలు సంభవిస్తున్నాయి. సో ఈ సంవత్సరం స్టార్టింగ్లో అందరికీ కూడా ఒక సెన్సిటైజేషన్, అందరి స్టేక్ హోల్డర్స్ని, దానిలో రోడ్డు భద్రత ఇన్వాల్వ్ అయ్యే డిపార్ట్మెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే ప్రజలను కానివ్వచ్చు, స్టూడెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, సో వైలేషన్స్ చేస్తే ట్రాఫిక్ వైలేషన్స్ ఎలా శిక్షలు ఉంటాయి, ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్, ప్లస్ ఎడ్యుకేషన్ ఎలాగ చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి మెడికల్ పరంగా, ఏదైనా యాక్సిడెంట్ అయిన విక్టిమ్ రోడ్డు పైన ఉంటే ఫస్ట్ గోల్డెన్ అవర్లో అతన్ని ఎలా షిఫ్ట్ చేయాలి హాస్పిటల్కి, ఇవన్నీ కూడా ఈ మంత్ దానిలో ఒక ప్లాన్ రూపంలో వేసుకున్నాం. అదేవిధంగా ఒక ఇయర్లో రకరకాల సీజన్స్ ఉంటాయి. వర్షాకాలం ఉంటుంది, వింటర్ ఉంటుంది, సమ్మర్ ఉంటుంది, ఫెయిర్ వెదర్ ఉంటుంది. సీజన్కి అనుకూలంగా కలెక్టర్ గారు మాకు ఒక ప్లాన్ నిర్దేశించారు. ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తన వైపే దూసుకురావడం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతిభ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పిచ్చివాడి చేతిలో రాయి అటూ ఇటూ తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు చెలో విజయవాడకు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు చెలరేగాయని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తోందన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖపు చర్యలను విడనాడి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను టీడీపీ, జనసేన ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీస్ అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అర్హులందరికీ అన్ని పథకాలు ఇచ్చారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే పథకాలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. బోండా ఉమా కబ్జా చేసిన ఆస్తులు తనకు అవసరం లేదన్నారు. 25,000 మెజారిటీతో సెంట్రల్లో వైసీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు 64వ డివిజన్ కండ్రిక ప్రాంతంలో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక అందరికీ అన్ని పథకాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలను కలుస్తుంటే మంచిగా స్పందిస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు. పార్టీలకు కులాలకు అతీతంగా పథకాలు ఇచ్చామన్నారు. అర్హత ఉంటే పథకం ఇచ్చామని తెలిపారు. బోండా ఉమా కబ్జా చేసిన ఆస్తులు తనకు అవసరం లేదన్నారు. 25,000 మెజారిటీతో సెంట్రల్లో వైసీపీ గెలవబోతోంది. బోండా ఉమా కాస్కో అని సవాల్ విసిరారు. తెలుగుదేశాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి చేశామని తెలిపారు. ఏం చేశాడని బోండా ఉమాకు ఓటు వేయాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు ఇస్తున్నామని తెలిపారు. చక్కటి పథకాలు ఇస్తున్నాం కాబట్టే తమకు ఓటు వేస్తారని, బోండా ఉమాకి ఎందుకు ఓటు వేయాలని, కబ్జాలు చేసినందుక లేక బైక్ రేసులు చేసినందుక అని దుయ్యపట్టారు. మాకు కబ్జా చేసిన ఆస్తులు, దోచుకున్న ఆస్తులు, వాటి మీద మాకు ఎప్పుడు ఆస్తి లేదు. నేను ఒకటి చెప్తున్నా, గ్యారంటీ చెప్తున్నాను, సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మీద 25,000 మెజార్టీ పైనే వస్తుంది, ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజు ఎందుకంటే 2019లో తక్కువ మెజార్టీతో ఈ సీటు గెలిచినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం, అభివృద్ధి చేస్తాం, ఇళ్ల స్థలాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని రకాల మంచి చేశాం కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అసలు బోండా మాకు ఎందుకు ఓటు వేయాలండి? తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఓటు వేయాలి? వీళ్ళకి ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా? చేతి ఇచ్చారా? పెన్షన్ 3,000 రూపాయలు ఇద్దామని చెప్పని ఇచ్చారా? ఈ రోజు 60 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన పెన్షన్లు అయితే కనుక చూసుకుంటే నెలకి 400 కోట్ల రూపాయలు చంద్రబాబు నడిస్తే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి తేడా అంటే. మేము ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మాకు ధైర్యం, మేము గెలుస్తామని చెప్పని. మీరు ఏం చేశారని మీ కోటేయాలి? అసలుకి వెన్నుపోటు పొడిచినందుక, ప్రజల్ని దోచుకున్నందుక, కబ్జాలు చేసినందుక, రౌడీజం చేసినందుక, బైక్ రేసులు చేసినందుక మీకు ఓట్లు వేయాలి ఎవరైనా? ఎందుకు వేయాలి ఓట్లు? మొట్టమొదటి మొదలు బాగుండమని టికెట్ తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత అన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మాత్రమే కొండ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని, ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే కుటుంబాల్లో చీలిక తెచ్చి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ దాసరి రమణ స్ట్రీటు, ఇందిరా స్ట్రీటు, సిఎస్ఐ చర్చి ప్రాంతాలలో గడప గడపకి అవినాష్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ 7వ డివిజన్ కార్పొరేటర్ మెరకనపల్లి మాధురితో కలిసి ఇంటింటికి వెళ్లి ఈ 4.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే కొండ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కుటుంబాల్లో చీలిక తెచ్చి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు చేసుకుని షర్మిలను అధ్యక్షురాలుగా చేసి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని దించాలి అనే కుట్రలు ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. టీడీపీ ఎన్ని జెండాలు కట్టుకొని వచ్చినా గెలవడం జరగని పనని అన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆప్యాయత, దానికి నిదర్శనమే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే ప్రజానీకం ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతానికి ఉదాహరణే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ. మనం చూసాం మొత్తం బందర్ రోడ్ మొత్తం గారు ఆ చివరి నుంచి బెంచ్ సర్కిల్ దాకా సందోహం జనాలతో ప్రజానికి అందరి గారి ప్రేమతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గ అమ్మవారి టెంపుల్తో పాటు మరొక ల్యాండ్ మార్క్ ప్లేస్ని మన విజయవాడ నగరానికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుటుంబాలు గారు చీల్చే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అలవాటు కుటుంబాలని చీల్స్తాం, ఒక కుటుంబంలో రాజకీయం కోసం గొడవ పెడతాం. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబంలో షర్మిల గారిని గారు ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని విరగొట్టిందో, చీల్చిందో, అన్యాయం చేసిందో ఈరోజు వాళ్ళ నాయకత్వంలో, అంటే ఎన్ని గారు దొంగచాటు ఒప్పందాలు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం అమ్మవారి కొండపై ధర్మపదం వద్ద ఉదయం 11:52 నుండి 12:29 మధ్యలో శ్రీ సీతారాముల అభిషేకం, స్వామివార్ల సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహణ వైభవంగా నిర్వహించారు. వివిధ ధర్మ ప్రచార కార్యక్రమాలలో భాగంగా శ్రీ రామనామ భజనలు, కీర్తనలు దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఒక మరపురాని సందర్భమని, దీనికోసం తమ జీవితాలను అర్పించిన చాలామంది వ్యక్తుల త్యాగాలతో రూపొందించబడిందని ఇస్కాన్ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారి దాస్ తెలిపారు. ఇప్పుడు మనము వారి నిస్వార్థ త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. మన జీవిత కాలంలో దీనిని చూసే అదృష్టం కలగటం మన మహద్భాగ్యంగా భావించాలన్నారు. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రామలింగేశ్వర్ నగర్ స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ వారి జగన్నాథ్ మందిరంలో వేలాది మంది భక్తులతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రావ్యమైన కీర్తనలు, ప్రేరణ కలిగించే ఉపన్యాసాలు మరియు పాల్గొన్న వారందరికీ ప్రసాదాల పంపిణీలతో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎల్ఈడి స్క్రీన్లపై అయోధ్య ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఏర్పాటు చేశారు. మందిర వాతావరణం అంతా శ్రీరాముని కీర్తనలతో ప్రతిధ్వనించింది. భక్తులందరూ కలిసి అపూర్వమైన భక్తి శ్రద్ధలతో నామ రామాయణాన్ని పఠించారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్ మాట్లాడుతూ, శ్రీరామచంద్రమూర్తి తన 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత రాముడికి అయోధ్య ప్రజలు ఎంతో ప్రేమతో దీపాలతో స్వాగతం పలికారన్నారు. ఇప్పుడు 496 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన ఇంట్లోకి ప్రవేశిస్తున్నందున
అతన్ని మరింత వేడుకగా ఆహ్వానించడం మనకు అత్యవసరమన్నారు. సనాతన ధర్మంలోని విలువలతో సాంప్రదాయంతో పటిష్టమైన మన దేశమును జయించేందుకు బ్రిటిష్ వారు వారి విద్యా విధానం ద్వారా మనకు మన గ్రంథాల పట్ల విలువలపై విశ్వాసం లేకుండా చేసి మన పతనానికి దారితీశారన్నారు. ఈ పునఃప్రతిష్ఠ రాముని విగ్రహానికే కాక మన సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠగా కూడా భావించాలన్నారు. దీని ద్వారా మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంపై విలువలపై తలెత్తుకొని ప్రతి భారతీయుడు గర్వపడుటకు దోహదపడునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్ తర్వాత ప్రతి హిందువులో కూడా ఒక రకమైన స్వాభిమానం అని, ఒక రకమైన ఆత్మగౌరవం అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా పెరిగింది కల్లారు కనిపిస్తుంది. ప్రతి ఒక్క హిందువు కూడా ధైర్యంగా జై శ్రీరామ్ అని చెప్పి ఎటువంటి సంకోచం లేకుండా జిగ్గు లేకుండా ధైర్యంగా ముందుకు వస్తున్నారు, వీధుల్లోకి వస్తున్నారు. నిన్న మేము శోభాయాత్ర చేశాము 1 టౌన్లో. ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాముడి యొక్క జెండాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ ఇది ఫ్యాక్చువల్గా ఈ రోజు నాడు ఫర్ దిస్ డే రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కానీ మన సనాతన ధర్మం యొక్క పునః ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని మేము ఖచ్చితంగా మేము చెప్పగలము. అండ్ ఇది చాలా ముఖ్యం కూడా, ఎందుకంటే రాముడు యాక్చువల్గా రామాయణం కానీ రాముడు కానీ యాక్చువల్గా మన DNA, భారతీయ సంస్కృతి కానీ సంస్కారం కానీ సభ్యత కానీ మన విలువలు కానీ ఇవన్నిటి కూడా వీటికి ఆధారం రామాయణం. కాబట్టి అలాంటి రాముడిని తిరిగి మళ్ళీ మనం జీవితంలో సెంటర్ ఫోకస్ పెట్టడము, భారతదేశం మొత్తం మీద సెంటర్ చేయడం ద్వారా తిరిగి మళ్ళీ ఆ రామాయణాన్ని మనం సీరియస్ తీసుకోవడం మొదలెడతాము. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే. ఈ ఆధునిక సమాజంలో అన్ని సమస్యలకి పరిష్కారం కేవలం రామాయణం మాత్రమే. 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న రోజు ఈ రోజు సాక్షాత్కారమైందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పిల్లలు పెద్దలు అందరూ శ్రీరాముడి పట్టాభిషేకం కార్యక్రమానికి అనికతమయ్యారని చెప్పారు. నేటి తరం వారికి ఆ అదృష్టం దక్కిందన్నారు. అయోధ్య రామమందిరంలో బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని పేర్ల రవి విజయ్ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ 500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న శ్రీరామ మందిర నిర్మాణం కళ నేడు సాక్షాత్కారమైందన్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించి తరించారన్నారు. నేటి తరానికి దక్కిన అదృష్టంగా భావించవచ్చని అన్నారు. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం కోసం ఇక్కడి ప్రత్యేక ఆహ్వానితుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారని, శ్రీరాముని సేవలో తరించారన్నారు. అందరూ గర్వించే రోజని చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు వారి పట్టాభిషేకాన్ని కనుల విందుగా దేశం మొత్తం జరుపుకుంటా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అంతమంది ప్రజలు కూడా ఆ మహానుభావుడు దేవుడు శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకాన్ని ఆనందోత్సవాల మధ్య శోభాయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ శోభాయాత్రని సోదరుడు పేర్ల రవి, అలాగే విజయ్, ఇంకా మరి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి రోజు ఈరోజు. 500 సంవత్సరాల కిందటి నుంచి వేచి చూస్తున్న ఈరోజు మరి అందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు, పెద్దలు అందరూ కూడా శ్రీరామ పట్టాభిషేకాన్ని కోసం అంకితం అయిపోయినటువంటి రోజు. టీవీలకు ముందు మరి అన్ని గుళ్ళలో కూడా పెద్ద ఎత్తున స్వామివారి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా అదృష్టం, మనందరి అదృష్టం. ఈ తరం వారికి ఆ అదృష్టం దక్కింది. ఇవాళ అయోధ్యలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడి నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా అక్కడికి వెళ్ళటం, వారి సేవలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆయన పాల్గొన్నారు. అందరం కూడా గర్వించదగినటువంటి ఈరోజు పండుగ రోజుని మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో ఈ శోభాయాత్రలో పాల్గొన్న మా సోదరీమణులు అలాగే మా సోదరులు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అయోధ్య రామమందిరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కృష్ణలంక వాసవి కళ్యాణ మండపంలో హైందవ జాగృతి సమితి, వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అన్నదానం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్య రామమందిరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని హైందవ జాగృతి సమితి, వాసవి సేవా సంఘం సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 18వ తేదీ నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నేడు కృష్ణలంక వాసవి కళ్యాణ మండపంలో సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైందవ జాగృతి సమితి అధ్యక్షులు దాసర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాలు పోరాటం అనంతరం బాలరాముడి విగ్రహం నిర్మాణం చేసుకోవటం జరిగిందని తెలిపారు. 4.5 లక్షల మంది ఈ పోరాటంలో అసువులు బాసారని అన్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టను చూసే భాగ్యం మనకు కలగడం ఎంతో అదృష్టమని తెలిపారు. ప్రతిరోజు 108 సార్లు రామనామం జపం చేస్తూ భక్తిభావంతో ముందుకు వెళ్లాలన్నారు. శరత్ స్వామి మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం ఎంతోమంది ప్రాణాలర్పించారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ కావటం ముదావహమన్నారు. ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొమని పిలువడం జరిగింది. అట్లాగే 500 సంవత్సరాలు కష్టపడి మన హిందువులందరూ కూడా పోరాటం చేసి మన గుడిని కూల్చి మసీదు కట్టిన స్థలంలోని మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతో మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకున్న గుడిని మళ్ళీ బాలరాముడిని చూడగలిగే భాగ్యం మనకు కలిగింది. మరి పోరాటం చేసి 4,50,000 మంది అసూలు బాసారు. వారు దానికోసం పోరాటం చేసినా కానీ ఇవాళ వాళ్ళు లేరు ఈ ప్రతిష్టను చూడటానికి. తర్వాత తరం వాళ్ళకి బాలరాముడిని చూస్తారే కానీ ప్రతిష్ఠ చూడలేరు. కానీ ప్రతిష్ఠ చూసే భాగ్యం మరి మోడీ గారికి, ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఆ పూజలో పాల్గొన్న వారికి, పరోక్షంగా టీవీల ద్వారా లైవ్ చూస్తున్న మనకి, అట్లాగే పుణ్య కార్యక్రమాలు చేసి అందులో కూడా ఉడత భక్తిగా మరి రామప్రతిష్ఠకి మా వంతుగా మేము కృషి చేసి ఈ జపఫలం ఆ బాలరాముడి యొక్క ప్రతిష్టకి దారపోయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. మన హిందూ ధర్మం కోసం మనం ఇవాళ నిరూపించుకోవడం కోసం ఎంతోమంది మరణించారు. అట్లా కాకుండా ఇవాళ మన కోసం హిందూ సంఘాలని కలిసి సుప్రీంకోర్టు ద్వారా ఇవాళ బలరాముడు ప్రతిష్ఠ జరగడం అనేది ఎంతో ముదావహం అన్నమాట. ఎవరికంటే ఇవాళ జరుగుతున్నందుకు ముఖ్యంగా మనం చెప్పవలసింది ఇవాళ పాల్గొన్న వాళ్ళకి కాదు, అసూలు వాసిన వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా జేజేలు పలకాలి. వాళ్ళ యొక్క స్ఫూర్తితో, వాళ్ళ యొక్క దీక్షతో ఇవాళ అంత రామ మందిరం నిర్మించి మనకి ఈ దీక్ష దక్షతలు చేసి ఊరు వాడ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందిని ముందుకు తీసుకొస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా మేము విధంగా కృతజ్ఞత చేస్తున్నాం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందని బోండా రవితేజ పేర్కొన్నారు. అందరూ అయోధ్యకు వెళ్లలేని పక్షంలో స్థానిక ప్రజలు వేడుకల్లో పాల్గొనేలా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారాంపురంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. శ్రీరాముడి కృప కటాక్షాలు రాష్ట్రము దేశంపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ సీతారాంపురం వద్ద శ్రీమతి గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి నిర్వహణలో అయోధ్య రామమందిరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కుమారుడు బోండా రవితేజ పాల్గొన్నారు. అయోధ్య రామమందిరం వేడుకల్లో భాగంగా పల్లకీ సేవ మరియు శ్రీరాముని దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ అందరూ అయోధ్యకు వెళ్లలేని పక్షంలో స్థానిక ప్రజలు వేడుకల్లో పాల్గొనేలా గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారాంపురంలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. శ్రీరాముడి కృపా కటాక్షాలు రాష్ట్రం దేశంపై ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విక్రాంత్ పబ్లిషర్స్ గొర్తి శ్రీకాంత్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య మన అందరం కూడా ఈ యొక్క కాలంలో పుట్టడం చాలా అదృష్టం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే అయోధ్యలో ఈరోజు రాముడి ఒక విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో ఆతుతిగా వెయిట్ చేసే ఈ సమయంలో, ఈ శుభపరిణామంలో చాలామంది అయోధ్యకి చేరలేని పక్షంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా దగ్గరలో ఆ రాముడి విగ్రహాన్ని కొలువిచ్చి అందరికీ కూడా రాముడు అనుగ్రహం ఉండాలని చెప్పి ప్రత్యేక పూజల్ని ఏర్పాటు చేసిన విక్రాంత్ మన చక్రవర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ, విజయవాడ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ శ్రీరాముడి రక్ష ఎప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సందర్భంగా గొర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సనాతన ధర్మ పరిరక్షణ కొరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
ఆధ్యాత్మిక పరిరక్షణలో భాగంగా నేడు అయోధ్య రామమందిరం వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. సుమారు 3,000 మందికి అన్నదానం కార్యక్రమం మరియు సీతారాంపురం పరిసర ప్రాంతాల్లో పల్లకీ సేవ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాముడి యొక్క విశిష్టత తెలిపే విధంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ రాముని యొక్క విశిష్టత తెలిపే విధంగా నేడు అయోధ్య ప్రాంతంలో రాముని యొక్క మందిరం ఘనంగా ప్రారంభించారని తెలిపారు. మన సనాతన ధర్మం ప్రపంచం అంతా వ్యాపించింది. ఈ సనాతన ధర్మంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రీరాముడు అన్న వెంటనే బాలరాముడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడంటే కారణం పితృదేవతలు, పితృలు అంటే పితృవర్గ పరిపాలకుడు అన్నారు. అన్ని తల్లిదండ్రులను గౌరవించడం అదే ఒకటి నేర్చుకోవాలి మనం. అదేవిధంగా పెద్దల్ని గౌరవించడం అంటే పిన్ని అవనండి ఎవరన్నా ఆయన అరణ్యవాసం చేసిన ఆమె కోరిక మీద ఎన్ని జరిగినాయి అంటే పెద్దల్ని గౌరవించడం. అదేవిధంగా చక్కటి మన రాజ్యాన్ని పరిపాలించడం అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం. అరణ్యవాసం చేసిన తమ్ముళ్ళని కొడుకుల్ని పంపించి చక్కగా రాజ్యాన్ని ఏలేటట్టు చేసి రాక్షస పరిపాలన నుంచి కాపాడి, రాక్షసులు అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తుంటే దానికి అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా పక్కగా నెట్టి రాజ్య పరిపాలన అందించిన ఆ శ్రీరాముని తలుచుకుంటూ ఆయన ఈరోజు అయోధ్యలో పెట్టారు అంటే అయోధ్యలో ఈరోజు స్థాపన జరుగుతుంది, ప్రపంచం అంతా జరుగుతుంది. సనాతన ధర్మంలో తెలిపిన విషయాల్ని శ్రీరాముడి ద్వారా మనం అందరం తెలుసుకొని భారతీయులు ముందుకెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామజన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న వేళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో అయోధ్య రామాలయాన్ని, శ్రీరాముల వారి ముఖ చిత్రాన్ని ఓ సైకత శిల్పి ఎంతో అందంగా తీర్చిదిద్దారు. జాతీయ రహదారి పక్కన నిర్మించిన అయోధ్య రాముని సైకత శిల్పం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య పూజలు అందుకుంటున్నాడు. ఈ శుభ సందర్భంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో అంతర్జాతీయ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ అద్భుతాన్ని ఆవిష్కరించి స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్థానిక పారిశ్రామికవేత్త కొండా ప్రతాపరెడ్డి సహకారంతో శ్రీ వీరాంజనేయ రెస్టారెంట్ సమీపంలో అయోధ్య రామమందిరంతో పాటు బాలరాముని ముఖ చిత్రాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. బాలాజీ ప్రసాద్ తన స్నేహితులతో కలిసి సుమారు 4-5 గంటల పాటు శ్రమించి సైకత శిల్పాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అనంతరం సైకత శిల్పాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సైకత శిల్పి బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ భారతీయుల శతాబ్దాల కళ సాకారమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అయోధ్య రామాలయంతో పాటు రాముల వారి ముఖ చిత్రాన్ని వేసినట్లు తెలిపారు. దేశంలో రామరాజ్య పాలన తిరిగి వచ్చినట్లనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు. హిందూ ధర్మం నాడు నేడు అన్నట్టుగా పరిగణించే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుందని మనం అనుకోవచ్చు. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రోజుల కృషి ఫలించి ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగి ఈరోజు ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగడం వల్ల ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభదినం నేను భావిస్తున్నాను. అలాంటి అయోధ్యలో నాకు అవకాశం దొరుకుతుందని నేను ప్రయత్నం చేసినా కానీ బాధపడ్డాను దక్కినందుకు. సో నేను ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను చేయాలని చెప్పి ఈ సొంత ఖర్చుతో ఈ సైకత శిల్పాన్ని ఇక్కడ అయోధ్య రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని మరియు శ్రీరాముని యొక్క ప్రతిమని ఏదైతే బాలరాముడు విగ్రహం ఉందో ఆ బాలరాముని విగ్రహాన్ని నేను సైకత శిల్ప రూపంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు తాడేపల్లిలోని హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలా సంభ్రమాచారాలకి గురవుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక పారిశ్రామికవేత్త కొండా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా పండుగ చేసుకుంటోందని, రామమందిరాన్ని, బాలరాముని ముఖ చిత్రాన్ని బాలాజీ ప్రసాద్ ఇక్కడ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా దేశ ప్రజలందరికీ అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నిన్న సాయంత్రం ఈ సైకత శిల్పి ఎవరైతే మన బాలవర ప్రసాద్ గారు ఉన్నారో ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ దగ్గరలో మీ లొకేషన్ బాగుందండి, మాకు కొంచెం ఇక్కడ రాముల వారిది అయోధ్య మందిరం శాంపిల్గా నమూనా చెక్కుతానన్నారు. సరేనండి అంటే అప్పటికప్పుడు ఇసుక తెప్పించి మేము ఆయన అడిగినవన్నీ సమకూర్చాము. అందులో కొండా ప్రతాప్ రెడ్డి గారు ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫున ఆయన కూడా తన సహాయం అందించారు. మేము కూడా ఫ్యూచర్లో ఇక్కడ శ్రీ వీరాంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ పెట్టుకున్నాము. దానివల్ల మేము ఫీల్ అయ్యేది ఏంటంటే రాముల వారు ముందుగానే వచ్చారు మా దగ్గరికి. సో దేశ ప్రజలందరికీ మరోసారి అయోధ్య రామ మందిరం బాల ప్రతిష్ఠ మూలంగా శుభాకాంక్షలు అందరికీ.
నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయిస్తున్న బార్లపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ దేవాలయాలు, విద్యాసంస్థలకు దగ్గరలోనే బార్లు, మద్యం దుకాణాలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి బ్లాకులో మద్యం విక్రయాలు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ నగరంలో బార్ షాపుల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సమయం గడిచిన తర్వాత కూడా బ్లాకులో మద్యం విక్రయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలను కూడా పక్కనబెట్టి దేవాలయాలు, విద్యా సంస్థలకు దగ్గరలోనే ఈ బార్లు ఏర్పాటు చేయడం తగదన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో బార్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. బ్లాక్లో మద్యాన్ని అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను కూడా పక్కన పెట్టి విజయవాడ రాజధాని నగరంలో బడుల పక్కన, గుడుల పక్కన, కోచింగ్ సెంటర్ల పక్కన మందు షాపులు, బార్ షాపులు నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుండటంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికానికి అన్నిటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బార్ యాజమాన్యాలు, అదేవిధంగా వైన్ షాపుల యాజమాన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏరులై పారుతున్నటువంటి మద్యాన్ని నియంత్రించాలని, ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ఏ బార్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఏఐవైఎఫ్ విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేశాం. అయినా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణ కళ నేడు సాకారమైందని సెంట్రల్ ఫర్నిచర్ నిర్వాహకులు తెలిపారు. రామమందిరం బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని గవర్నర్పేటలోని సెంట్రల్ ఫర్నిచర్ వద్ద సీతారామ లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కోసం స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జై శ్రీరామ్. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న శ్రీరామ మందిరం అయోధ్యలో ప్రారంభం సందర్భంగా మనందరం కూడా ఈ శ్రీరామచంద్ర యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున సెంట్రల్ ఫర్నిచర్ వారి తరఫున సెంట్రల్ ఫర్నిచర్ వారు ఈ రోజున చక్కగా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా అందరి యొక్క సమక్షంలో అందరికీ యొక్క రామచంద్రుడి యొక్క అనుగ్రహం కావాలని, అందరూ దేశం సుభిక్షంగా ఉండటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మాచవరం దాసాంజనేయ స్వామి గుడి వద్ద మాజీ చైర్మన్ సతీష్, ఆయన అనుచరులు, భక్తులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ కనపర్తి కొండలరావు తెలిపారు. ఈ రోజున రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మాచవరం దాసాంజనేయ స్వామిలో వేయించేసి ఉన్న దాసాంజనేయ స్వామి గుడిలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం ఈ రోజున అంగరంగ వైభవంగా ఈ రోజున కొంతమంది భక్తుల ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ ఈ డివిజన్ ఇక్కడ మాజీ చైర్మన్ సతీష్ గారు, మరియు ఇక్కడ ఆయన అనుంగులు, మిగతా అనుచరులు, భక్తులు అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది అందరూ ఎక్కువగా ఇచ్చేశారు. దేవుడు ఈ ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను ఇక్కడ చైర్మన్ కనపర్తి కొండలరావు ఆశిస్తాను. ఆటోమొబైల్ రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థ సుజుకి అధికృత డీలర్ అయిన పద్మజ సుజుకి నూతన షోరూంను విజయవాడ మారుతినగర్లో ఏర్పాటు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న సుజుకి ద్విచక్ర వాహనాలను వినియోగదారులకు అందించేందుకు అధునాతన షోరూంను ఏర్పాటు చేసినట్లు వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ తెలిపారు. ఇక్కడ సేల్స్తో పాటు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాల తయారీలో పేరొందిన సుజుకి సంస్థ తమ అధీకృత షోరూం పద్మజ సుజుకిని మాచవరం మారుతినగర్లో ఏర్పాటు చేసింది. ఎస్ఎంఐపిఎల్ సేల్స్ అండ్ ఆఫ్టర్ సేల్స్ ఆపరేషనల్ మేనేజర్ ఎం వాతేబే
ఏవీపీ దేవశీష హండా, వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ వి వరుణ్ దేవ్ షోరూంను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సుజుకి ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు వాహనం తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ గ్రూప్ చైర్మన్ వి ప్రభుకిషోర్ మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాలు తయారు చేస్తున్న సుజుకి సంస్థ ప్రజల ఆదరాభిమానాలను చూరగొందన్నారు. పద్మజ సుజుకి 5వ డీలర్షిప్ షోరూంను మాచవరంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 1957 నుంచి 1962 వరకు తాను తన తండ్రితో కలిసి మాచవరంలో ఉన్నామని, ఆ ప్రాంతంలో ఇప్పుడు తమ షోరూంను ఏర్పాటు చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఇక్కడ వినియోగదారులకు సుజుకి ద్విచక్ర వాహనాల సేల్స్, సర్వీసు ఉంటాయన్నారు. పద్మజ సుజుకి వాళ్ళ 5వ షోరూము డీలర్షిప్ షోరూమ్ మాచవరంలో ఓపెన్ చేయడానికి సంతోషంగా ఉంది. మేము మా ఫాదరు ఇక్కడ మాచవరంలో 1950లో 5 ఏళ్ళు ఉన్నాం, 1957 నుంచి 62 వరకు. కనుక నాకు ఎంతో సంతోషంగా, తర్వాత రకరకాల ఫీలింగ్స్, నాస్టాలజిక్ ఫీలింగ్స్తో ఈ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కస్టమర్స్కి, 2 వీలర్ కస్టమర్స్కి, సుజుకి కస్టమర్స్కి సర్వీసెస్, సేల్స్ మా టీము, మాకున్న బ్యూటిఫుల్ పద్మజ సుజుకి టీం ద్వారా అందజేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.